నివాళులర్పించిన ప్రజా సంఘాల ప్రతినిధులు, మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి అలియా చలపతి అలియా జీరా మంచిక్రియలు శ్రీకాకుళం జిల్లా పలాస్ మండలం బొడ్డపాడులో ముగిసిన చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లి కాగా బొడ్డపాడు ఆయన భార్య అరుణాలియాస్ వెంకటరవి చైతన్య స్వగ్రామం. ఇటీవల ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ చలపతి మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మృతదేహం బొడ్డపాడుకు చేరుకుంది. వివిధ ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఊరేగింపు అనంతరం శ్మశాన వాటికల అంత్యక్రియలు పూర్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజమహేంద్రవరం విమానాశ్రయ పనుల్లో ప్రమాదం, 2 కార్మికులకు స్వల్ప గాయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున సాక్షి వచ్చేటప్పటికి గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు అంటూ బాబు పాలనలో పెరిగిన అప్పులు, తగ్గిన రెవెన్యూ రాబడి, కొండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు, 6047 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి, అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లోనూ భారీగా తగ్గుదల, డిసెంబర్ నాటికి ఏకంగా 73,875 కోట్ల అప్పులు, రెవెన్యూ లోటు 64,444 కోట్లు, ద్రవ్యలోటు 73,635 కోట్లు. ఈ లెక్కన వృద్ధి రేటు పెరుగుదలంతా ఊహాజనితమైన రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చిన కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడిపోయారు. గోబెల్స్ గురువుగా మరి సరికొత్త పాఠాలు చెప్తున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండా బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తున్నాం కళ్ళెదుటే కనిపిస్తుంటే అదే సంపద సృష్టి అని సరికొత్త భాషను చెప్తున్నారు. రెవెన్యూ లోటు పెరిగిపోవడం, అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం, కేంద్ర గ్రాంట్ తగ్గడం, అప్పులు పెరగడం, ఆర్థిక రంగ నిపుణులు కలవరబెడుతుంటే బాబు మాత్రంలో రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్యని పరిగెడుతుందంటూ ప్రజలు మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గిన వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేంటో దావోస్లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఈసీకి 75 ఏళ్ళు అంటూ నేడు వేడుకలు